హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 102. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రంగి కాఫీలు తెచ్చి ఇవ్వటంతోనే తనే ఇచ్చింది శారద వాళ్ళకి. చక్రపాణి స్వీటీ తీసుకొని తాగారు కానీ రాజేశ్వరి తీసుకొని పక్కన పెడితే జీవిత నాకొద్దని మొహం పక్కకి తిప్పేసింది. భీముడు నిలబడి ఉంటే బాబాయ్ ఇలా వచ్చి కూర్చో అని భీముడు భుజం మీద చెయ్యి వేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అర్హంత్ కావాలనే. అది పొడవుగా ఉన్న చెక్క సోఫా లాంటిది. వైరుతో అల్లిన పాతకాలం సోఫా అవ్వడంతో వాళ్ళిద్దరూ కూర్చున్నాక కూడా ఇంకా ప్లేస్ ఉండడంతో లోచన అని పిలిచాడు. ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా కూర్చున్న లోచన ఒక్క పిలుపుతో బయటకు వచ్చేసింది గబగబా. ఇలా రా అని అర్హంత్ పిలవడంతో మిగిలిన వాళ్ళని కనీసం చూడకుండా వెళ్ళి అర్హంత్ పక్కన కూర్చుంది. బాబాయ్ చూసావా మీ త్రిలోచన, తనని చూస్తుంటే ఎవరైనా గుర్తొస్తున్నారా నీకు అని అడిగాడు అర్హంత్ కావాలని. ఎందుకు గుర్తు రావడం లేదు రాజాబాబు, మా సులోచనమ్మ గుర్తొస్తుంటేను అని వెళ్ళి లోచన కాళ్ళ దగ్గర కూర్చోబోతుంటే భీముడు మామ అంది లోచన కంగారుగా. కాసేపు ఆగు త్రిలోచనమ్మ, నిన్ను కల్లారా చూసుకోనివ్వు, అచ్చంగా సులోచనమ్మలా ఉన్నావు అన్నాడు భీముడు మైమరుపుగా. అప్పటి వరకు లోచనని చూడని రామయ్య కూడా ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తడిచేరిన కళ్ళతో సులోచన అన్నారు మెల్లగా. తాతయ్య నువ్వు కూడా ఏంటి? నేను త్రిలోచనాని, నువ్వు పేరు పెట్టి నీ చేతులతో ఎత్తుకొని పెంచిన త్రిలోచనాని అంది ముద్దుగా మూతి ముడిచి. అప్పటికి రాజేశ్వరీదేవి వాళ్ళు వచ్చిన విషయం మర్చిపోయింది పూర్తిగా. నేను ఎత్తుకొని పెంచిన త్రిలోచనలా లేదు నా తల్లి. త్రిలోచన లేచి నిలబడడంతో తన చేతులు పట్టుకుని అచ్చంగా నా వెనుక తిరిగిన నా తోబుట్టులా ఉన్నావు తల్లి అన్నారు కంటి నిండా నీళ్లతో. తాతయ్య అంటూ రామయ్యని హత్తుకుంది త్రిలోచన. అప్పటికే తన కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. నిజం కదా మావయ్య, అచ్చంగా మనం సులోచనమ్మలానే ఉంది. ఇలా కానీ బయటకు వెళ్తే మన వాళ్ళందరూ నీరాజనాలు ఏర్పాటు చేస్తారు నవ్వుతూ అన్నాడు భీముడు. వద్దులే బాబాయ్, నా పిల్లానికి దిష్టి తగులుతుంది. లోచనాని తన పక్కకు లాక్కుని భుజం చుట్టూ చెయ్యి వేసి మరీ చెప్పాడు అర్హంత్. అది మాత్రం నిజమే రాజాబాబు. రంగి ఇలా వచ్చి త్రిలోచనమ్మకి రాజాబాబుకి కలిపి దిష్టిది. ఈరోజు వెళ్ళి చూస్తుంటే పెద్ద రాజావారిని సులోచనమ్మని చూసినట్టుంది నవ్వుతూ అన్నాడు భీముడు. రంగి గుప్పెడు ఉప్పు మిరపకాయలు తెచ్చి దిష్టి తీయబోతున్న సమయంలోనే కాఫీ కప్పు పగిలిన శబ్దం అవ్వటంతో అందరూ అటు చూశారు. అప్పుడు త్రిలోచనకి రాజేశ్వరి వాళ్ళు అక్కడే ఉన్నారన్న విషయం స్పృహలోకి వచ్చి అర్హంత్ చేతిని గట్టిగా పట్టుకుని రంగి నువ్వెళ్ళు అంది. దిష్టి తీసి వెళ్తాను చిన్నమ్మ, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి అంది రంగి. ఇప్పుడు అవసరం లేదు వెళ్ళు అని సున్నితంగా చెప్తూనే రాజేశ్వరీదేవి వాళ్ళు ఉన్న విషయం సైగ చేసి చూపించింది. వాళ్ళుంటే ఏమవుతుంది అన్నట్టు అర్హంత్ వైపు చూసింది రంగి. నేను చెప్తున్నాను కదా వెళ్ళు కాస్త కోపంగా అంది లోచన. ఇంకా తప్పక వెళ్ళింది రంగి. అక్కడి నుండి చూసుకోలేదు, కాలు తగిలింది. తన ముందు ఉన్న శారదను ఉద్దేశించి చెప్పింది రాజేశ్వరీదేవి. ఇక నుండి చూసుకోండి అత్తయ్య, కప్పే కదా పగిలిపోయింది, చూసుకోకపోతే మీకు కాలిలోనే గుచ్చుకునే అవకాశం ఉంది వెటకారంగా అని పగిలిన కప్పు తీస్తుంటే అమ్మ శారద రంగి తీస్తుందిలే అన్నారు రామయ్య. నా ఇంట్లో నేను చేయడంలో తప్పేంటి బాబాయ్, రంగి ఒకటే ఎన్నని చేస్తుంది అని శారద కప్పు తీస్తుంటే దీనికోసమేనా ఇక్కడికి వచ్చింది అంది రాజేశ్వరి. మీకు ఇదే కనిపిస్తుంది కదా అత్తయ్య, కానీ నా మనసు నిండా
ఇది నా ఇల్లు అన్న భావన మీకు తెలియడం లేదు కదా. అక్కడ ఏం వండాలన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి నేను వండింది బాగుందని ఒక్కరైనా చెప్తారా అని ఎదురుచూపు ఎక్కువగా ఉండేది. అదిగోండి, వాడు పుట్టాక ఆ కోరిక నెరవేరింది. అది కూడా వాడు స్కూల్లో థ్యాంక్స్ చెప్పడం నేర్చుకున్నాక. నా కోసం ఇంత మంచిగా వండి పెడుతున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మా అని. ఆ తర్వాత మా ఫ్రెండ్ లంచ్ తెచ్చుకున్నాడు, కానీ అస్సలు బాలేదు. నువ్వు కుక్ చేసినట్టు వాళ్ళ మమ్మీ చెయ్యలేదు, యు ఆర్ ది బెస్ట్ అని అన్నాడు మరోసారి. వాడికి కాస్త ఊహ తెలిసిన దగ్గర నుండి వాడు అలా నా వంట రుచి బాగుంది అని చెప్పినప్పుడల్లా పొంగిపోతున్న నన్ను చూసి ఎప్పుడూ చెప్తూనే ఉండేవాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఇది నా ఇల్లు. నేనేం చేసినా అందరూ సంతోషంగా ఆస్వాదిస్తారు. అక్కడ నేనేం చేయాలన్నా మీ పర్మిషన్ కావాలి, లేదా మీ కూతురు పర్మిషన్ కావాలి. కానీ ఇక్కడ నా కోడలు మాత్రమే కాదు, బాబాయ్ గారు కూడా ఇలా చేద్దామమ్మా బాగుంటుంది అని నాకు చెప్పడమో లేక నన్ను సంప్రదించడమో చేస్తారు. ఇది నా ఇల్లు అన్న చనువు నాకు అక్కడే వచ్చింది. పెళ్ళి జరిగి ఎన్నేళ్ళు గడిచినా ఆ ఇంట్లో నాకు కలగని ఫీలింగ్ ఈ ఇంట్లో కలిగింది. ఆ స్వతంత్రమే ఇది. మీరు గొప్పోళ్ళు కదా, మా మనసులో ఉండే చిన్న చిన్న సంతోషాలు మీకు అర్థం కావులేండి అని రంగి రావడంతో తడిబట్ట పెట్టమని చెప్పింది శారద. చక్రపాణి భార్య వంక తేరిపారా చూశాడు. నిజమే, తన కళ్ళలో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా బుగ్గలు తేలి మనిషి కాస్త నిండుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మొహంలో సంతోషం వల్ల వచ్చిన వెలుగు కలగా మారి ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అలా ఎప్పుడూ లేదు. తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఆ క్షణం మరోసారి అనుకున్నాడు చక్రపాణి. రంగి తుడిచి వెళ్ళగానే, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదమ్మా, మీరిక్కడి వరకు రావడం అని అన్నాడు రామయ్య. అప్పటికి ఆయన ఇంకా నిలబడే ఉన్నారు. మీరిప్పుడు చాలా పెద్దవారు కదా, అందుకే మేమే వచ్చాంలేండి అంది జీవిత వెటకారంగా. తల్లి కాఫీ కప్ని కావాలనే తన్నటం చూసింది జీవిత. తల్లికి కూడా కోపంగా ఉందని తెలుసు, అందుకే కావాలనే అంటుంది. ముందు శారదని అన్నప్పుడు విని కూడా విననట్టు ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉంటుందని తనకు తెలుసు, అందుకే కావాలనే అలా అంది జీవిత. రామయ్య నొచ్చుకున్నట్టు చూశాడు. అవసరం మీదైతే మీరే రావాలండి, తాతయ్యకి పెద్దరికం కదా, అందుకే కాస్త చాదస్తం కొద్దీ అడిగాడులేండి చురక వేశాడు బాలు జీవిత మాటలకి. జీవిత ఏదో సమాధానం చెప్పే లోపే రాజేశ్వరీదేవి గొంతు సవరించుకొని, చందు బంగ్లాలో ఆలయం అని ఆవిడ మాట పూర్తి కాకముందే, క్షమించండి అత్తయ్య, దాని గురించి మీరు అడగకపోవడమే మంచిది. మేం చేయాలనుకున్నది మేం చేస్తున్నాం అంది శారద. రాజేశ్వరి తిరిగి మాట్లాడడానికి ముందే, అమ్మా శారద, ఒక్క నిమిషం నువ్వు ఉండు అని. చూడండి రాజేశ్వరీదేవి గారు, మీ ఇంటి దైవం గురించి మీకు తెలుసు. నిత్యం పూజలు జరగాల్సిన ఆ దైవం ఇప్పుడు తనని తాను నిర్బంధించుకుంది. దానివల్ల మీ వంశానికే నష్టం. భేషజాలకు పోకుండా ఆలయ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేయండి. ఆ ఇంటి పెద్దగా అది మీ బాధ్యత కూడా. మీ పూర్వీకులు ఇచ్చిన బాధ్యతని మీరు విస్మరించారు. ఇప్పుడు దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా మీదే. ఆ ఆలయ చరిత్ర గురించి మీకు తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి అన్నారు రామయ్య. మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది రాజేశ్వరీదేవి? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.